ఎంత మధురమో శ్రీ సాయి నామము, శుభముల లబ్ధికి. అన్ని ఆధ్యాత్మిక పదాలు, అన్ని మత సమూహాలు, అన్ని సంస్కృతులు, ఎందరో భక్తులు తమ మధ్య విభేదాలను మరచి ఒక్కటిగా కలిసి శ్రీ షిరిడి సాయిబాబా రూపంలో పెద్ద సంగమంగా తయారైంది షిరిడి. హిందువులు, పారసీలు, మహమ్మదీయులు, ఇతర మతాల అనుయాయులు లౌకిక పారమార్థిక లాభాల కోసం బాబా చెంతకు చేరి వాటిని పొందేవారు. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, యువకులు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, బిచ్చగాళ్ళు అందరూ బాబాలో తలదాచుకున్నారు. అందరికీ బాబా దయార్ద్రత నిండిన తండ్రి. బాబా ఉన్న కాలంలో అన్నిటినీ సమం చేశారు. బాబా ఒక ఆధ్యాత్మిక విప్లవకారుడు, గొప్ప సాంఘిక సంస్కర్త. బాబా షిరిడీలో సార్వత్రిక శకాన్ని ప్రవేశపెట్టి ఏ మతానికి చెందిన వారినైనా, ఏ సాంఘిక ఆర్థిక స్థితికి చెందిన వారినైనా సమానంగా ఆదరించి వారి మధ్య పరస్పర సహనాన్ని పెంపొందించేవారు. సాయిబాబా దగ్గర స్త్రీ పురుష భేదం లేదు. అందువలన బాయిజాబాయి, రాధాకృష్ణమాయి, లక్ష్మీబాయిలు సాయి కాలంలో ప్రముఖ వ్యక్తులుగా పేరొందారు. నాగపూరుడు అత్యంత ధనవంతుడైన బూటి, కష్టంతో పూటను నెట్టుకొచ్చే మహాలసపతి లాంటి భక్తులు పక్కపక్కనే ఉండేవారు. పోలీస్ కానిస్టేబుల్ అయిన దాసగండును మెజిస్ట్రేట్ అయిన నానాసాహెబ్ చంద్రకర్తో సమానంగా చూసేవారు. రాబహదూర్ సాతి ఎంత ముఖ్యుడో అతని వంట మనిషి మేఘా కూడా అంతే ముఖ్యుడు. మహారాష్ట్ర సోలిసిటర్స్లో కాకాసాహెబ్ దీక్షిత్ బాబా అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా కోసం షిరిడిలో భిక్షమెత్తేవాడు. ఉన్నత కులం బ్రాహ్మణుడైన శ్యామతో సరి సమానంగా మహమ్మదీయుడైన అబ్దుల్ కూడా బాబా అవసరాన్ని చూసుకునేవారు. ఆధ్యాత్మిక సహాయం కోసం, సామాన్య అవసరాల కోసం సాధువులు, ఫకీరులు బాబాను ఆశ్రయించేవారు. పక్షులు, జంతువులకు కూడా బాబా చెంత స్థానం ఉండేది. షిరిడీలో నానావళి, కుంభార్, భావ్ మొదలగు వారి సమాధులతో పాటు గుర్రానికి, పులికి కట్టిన సమాధులు కూడా చూడవచ్చు. రామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఈదుల్ ఫితర్ పర్వదినాలు ఒకే విధంగా జరిపేవారు. సామూహికంగా భోజనం చేసే విధానాన్ని, సామూహికంగా సంబరాలను జరపడాన్ని, చివరకు చిలుము నుండి సామూహికంగా పొగ పీల్చడాన్ని బాబా ప్రవేశపెట్టారు. శ్రీ సాయిబాబా అనే దివ్య చిత్రం కింద భక్తులు కులం, మతం, అంతస్తు అనే స్వల్పమైన అంతరాలు మరచి కలిసిమెలిసి జీవించేవారు. బాలగంగాధర్ తిలక్, కాకాసాహెబ్ దీక్షిత్, బూటి వంటి అనేక పెద్ద ఆఫీసర్లు సాయిని దర్శించుకునేవారు. మేజిస్ట్రేట్లు, జడ్జీలు, వ్యాపారస్తులు, వర్తకులు, ఉపాధ్యాయులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా భిక్షకులు, నిరాశ్రయులు, దరిద్ర నారాయణులు అందరూ సహాయాన్ని, సానుభూతిని ఆశించి బాబాను ఆశ్రయించేవారు. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణజొచ్చి వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం అంటారు సాయిబాబా. సాంఘిక, కుల, మత విభేదాలు తీవ్రంగా ఉండిన 19వ శతాబ్దం చివరన, 20వ శతాబ్దం ఆరంభంలో ఇంతటి సమానత్వాన్ని సాధించడం అంత సులువైన పనేమీ కాదు. దైవసుతుడైన శ్రీ సాయిబాబా ఈ పనిని సులభంగా నెరవేర్చడమే కాకుండా మానవాత్మలు బంధ విముక్తిని పొందే భవిష్యత్తు ప్రమాణాలను కూడా నెలకొల్పారు. ఎక్కడైతే మానవాత్మలు పరిశుద్ధంగా ఒక దివ్యతలంలో కలుసుకుంటాయో ఆ ప్రదేశమే భూమి మీద స్వర్గం. ఇప్పటి మాదిరిగానే బాబా భక్తులు పిలుపు వచ్చినప్పుడల్లా సాయినాథుని కలుసుకోవడానికి షిరిడీకి పరిగెత్తుతున్నారు. భూమి మీద నివసించే అన్ని ప్రాణుల మధ్య, తన భక్తుల మధ్య సృజనాత్మకమైన, ప్రేమపూర్వకమైన కలయికను ఏర్పరచమని శ్రీ సాయినాథుని మనం అందరం ప్రార్థిద్దాం. జై సాయిరాం.
నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని ఆ నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నీ నామమే మరువనురా ఓ సాయి నీ పాదము